హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో కరివేపాకు పల్లీల అన్నం అండి. కరివేపాకు పీనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కరివేపాకు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలోనే మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఈ రైసు, ఈ కరివేపాకు పల్లీల రైసు మనము లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళొచ్చండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదండి కరివేపాకు. వారానికి ఒకసారి అట్లా చేసుకొని తింటే ఆరోగ్యం బాగుంటుందండి. ఖచ్చితంగా చేసుకొని తినండి. రుచికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. ఖచ్చితంగా చేసుకొని తినండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు పల్లీలు కరివేపాకు అన్నం చేస్తున్నానండి. ఇంతకుముందు చేసినాము. ఇది పల్లీలు వేస్ట్ చేసేది. ఇది మీరు ఆఫీసులో పోయినప్పుడు పిల్లలు స్కూలుకు అర్జెంటుగా అయిపోతుందండి. తొందరగా చేసేసుకోవచ్చు. పొడి చేసి పెట్టుకున్నా కూడా మనం కలుపుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టుకు కానీ కరివేపాకు మంచిది కదండి ఆరోగ్యానికి. కావాల్సిన పదార్థాలండి: కరివేపాకు, పల్లీలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఆయిలు, ఉప్పు అండి. ఇవన్నీ ఇప్పుడు మనము వేయించుకోవాలండి. బాణలి పెట్టి స్టవ్ వెలిగించినానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఇవన్నీ వేయించుకోవాలండి. కొంచెము ఆయిల్ హీట్ ఎక్కితే వేస్తాం. ఆయిల్ కాయిందండి. ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు అండి. నేను ఒక పూటకు చేసుకుంటున్నానండి. జీలకర్ర 1 అర స్పూను, మిరియాలు ఒక 10, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇవి కొంచెం వేగితే పల్లీలు వేద్దామండి. పల్లీలు కొంచెం తొందరగా శనగపప్పు, మినప్పప్పు కొంచెం లేట్ అవుతాయి. కొద్దిగా వేగినాక వేస్తామని. శనగగింజలండి, అంటే పల్లీలు. ఈ ఒక 3 స్పూన్లు వేసిన. అవి ఇప్పుడు సగం వేగినాయి కదండి. ఇప్పుడు పల్లీలు వేసినాం కాబట్టి ఇంకా అంతా వేగిపోతాయి. మీరు ఒకవేళ స్టాక్ పెట్టుకోవాలా పొడి అంటే కానీ ఆయిల్ వేసుకోవద్దండి. ఇట్లే ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకొని వేసుకుంటే నిలవ ఉంటుంది. ఇట్లా ఆయిల్ అయితే మట్టుకు వాసన వచ్చేస్తుందండి కొన్ని రోజులకే ఏవైనా కానీ. ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకుందామండి. ఇవి కొద్దిగా పొడవు ఉన్నాయి, కట్ చేసేసుకు. మీరు కారం తినే బట్టే అండి ఏదైనా. నేను 2.5 కాయ వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు 1 అరకప్పు, పచ్చి కరివేపాకు అండి. బాగా ఫ్రెష్గా ఉంది. మా ఇంట్లో చెట్టు ఉందిలేండి, అందుకు కోసుకొని వచ్చిన. కొంచెం సేపు అండి ఇదంతా బాగా వేగాలి. ఇప్పుడు మీరు పొద్దున్నే అన్నం చేసేసుకొని రాత్రుల పూట పొడి చేసి పెట్టేసుకున్నా పొద్దున్నే కలుపుకొని వెళ్ళిపోవచ్చండి. అప్పటికప్పుడు ఏం చేసుకోక్కర్లేదు. రాత్రులు చేసి పెట్టుకున్నా పొద్దున్నే మనం బాక్సులు వేసుకోవద్దు అర్జెంటుగా. వేగిపోయిందండి. ఈ బాణలి మందంగా ఉంది కాబట్టి ఈ వేడికే కరివేపాకు అంతా బాగా వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ చల్లారినాక మిక్సీకి వేసుకుందామండి. చల్లగా అయిపోయినాయండి పల్లీలు, కరివేపాకు. ఇవి మిక్సీకి వేసుకొని వస్తా పొడి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి తిరగమాతకు. ఎక్కువేం పట్టదు, కొంచెమే వేసుకోండి. కొద్దిగా కాగనిస్తుంది.
ఒక అర స్పూన్ ఆవాలండి, ఊరికే కొంచెం శనగపప్పు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి, మినప్పప్పు అండి, పల్లీలు ఒక స్పూను, ఎక్కువేం అవసరం లేదు. ఇవి కొంచెం అట్లా వేగాలి. నేను పొడి పట్టుకొని వచ్చినానండి, ఇదిగోండి. కొంచెం దీంట్లో ఆయిల్ ఉంది ఆల్రెడీ, ఇంకెందుకని ఎక్కువైతే బాగుండదండి. కొంచెం సేపు కరివేపాకు అవసరం లేదు, మనం ఆల్రెడీ కరివేపాకుతోనే కదా చేసేది. ఒకటి ఎండుమిరపకాయ వేసుకుందాం అట్లా. ఎక్కువ ఏం అవసరం లేదండి, ఊరికే కొంచెం అట్లా. ఇప్పుడు ఇంగు వేసుకుందాము, ఒక చిటికెడు అట్లా, బాగుంటుంది వాసన. కొద్దిగా పసుపు అండి దీంట్లోనే. ఇప్పుడు మనము ఇది వేసుకోవాలి, పొడి వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. నేను ఉడికి ఒక గ్లాసు బియ్యానికి చేస్తున్నా, మీరు అదే స్టాక్ ఉంచుకునేటట్టు అయితే నూనె లేకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తిరగమాత అవసరంలా, ఎప్పుడు స్టాక్ పెట్టుకున్నట్టుగా అంటే తిరగమాత వేసుకొని ఆ పొడి వేసుకొని మళ్ళీ అన్నం కలుపుకోవడమే, అంతే. తిరగమాత వేసుకోవాలి తర్వాత. ఇది ఇట్లా దించేస్తామండి. అన్నం అన్నం తెలిసిందే కదండి, అందుకని మేమేం చూపించలేదు. ఉప్పు అండి లాస్ట్, ఇంకా తగినంత ఉప్పు. నెయ్యి వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటేనే కమ్మగా. ఇట్లా వేడి అన్నం వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. వేద్దామా కొద్దిగా? అంటే అందరూ నెయ్యి తినేవాళ్ళు ఉండరు కదా, అందుకని నేను వేయలేదని. కొంతమందికి ఇష్టం ఉండదు కదా. కమ్మగా ఉంటుంది నెయ్యి వేస్తే. ఉంటుంది, భలే కలర్ ఉంటుందండి. అంటే మాటటోళ్ళు నెయ్యి తిన్నోళ్ళు ఉంటానులే అప్పుడప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి తింటామండి. నాకు లేదు అవసరం, నెయ్యి ఉంటేనే. అందుకే ఆస్తులన్నీ అమ్ముకుంటాను నెయ్యితో. కాఫీ పొడులకు నెయ్యికి సరిపోతుంది. ఇది వేసేస్తామా కొద్దిగా? కొంచెం అన్నం వేయాలా? చేత్తో పెడితేనేనండి, స్పూన్తో రాదులేండి. ఎన్ని చేసినా చేయి పెడితేనే. అంతా కలిపినాక చూపిస్తాం. పల్లీలు కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది మటుకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. లంచ్ బాక్సులు కడుగుతూ ఉన్నారు కదా, ఇది బాగా పనికొస్తుంది. మేము ఈరోజు చేసుకున్నామండి వంటలు. బీరకాయ పాలకూర, ఉప్పు మిరపకాయలు, దీని కాంబినేషన్ ఉప్పు మిరపకాయలు, చారండి, నీళ్ళ చారు. పాలకూర మా బాబుకి చాలా ఇష్టం అండి. రైస్ ఈరోజు అంతే, ఇంకేం లేదు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.